వ్యూ పాయింట్ చూడండి ఎంత సెక్సీ ఉందో. మార్నింగ్ సన్ పడాక మీద మస్తు రోజులైంది. సో డైరెక్ట్ కొడుతుంది. మీకు వీడియోలో కనిపిస్తుందో కనిపించట్లేదో కానీ సెక్సీ ఉంది వెదర్. మార్నింగ్ అందు గురించే లేవండి. ఓకేనా గైస్, సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్. గాయస్, ఈరోజు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 7:21 అవుతుంది. సో ఈరోజు వచ్చేసి డైలీ రొటీన్ బ్లాగ్ వచ్చేసి 10 డేస్ కంప్లీట్ అవుతుంది గైస్. ఈరోజు వీడియో వచ్చేసి చెప్తాను, టాపిక్ వచ్చేసి చెప్తాను. యాక్చువల్గా గైస్, క్లారిటీ అనేది ఇక్కడ అంటే ఇలా పెడితే మిస్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. సో మీకు చూపిస్తాను, అంటే అలా పెడితే నాకు కంఫర్ట్ ఉంది. సో ఇది యాక్చువల్గా ఇలా పెట్టి తీస్తుండే, బట్ అలా కొంచెం మంచిగా యూనిక్గా ఉంది అని చెప్పి అలా పెట్టి తీస్తున్నాను. గైస్, ఏది మంచిగా ఉందో కామెంట్ చేయండి. సో గైస్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు నన్నైతే సపోర్ట్ చేయండి గైస్. ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తున్నాను, బట్ మీరైతే వీడియోస్ చూస్తున్నారు, బట్ నన్ను సపోర్ట్ చేయట్లేదు. బట్ కొంచెం న్యూ ఫేజ్ కదా, నన్ను కూడా ఫోకస్ చేయండి దయచేసి. ఓకేనా గైస్, వాచ్ చేస్తుండండి. ఓకేనా గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. సీరియల్ ఇండస్ట్రీకి అయితే నేనైతే వెళ్ళలే గైస్, నేను కూడా ఆర్టిస్ట్ని. ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. సో సలార్, కేజీఎఫ్లో ఉంటాను. నా పిక్స్ కూడా దీంట్లో పోస్ట్ చేస్తాను చూడండి. సో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి అదే ఎందుకు తీసుకుంటున్నానంటే, చాలామంది మోసపోతున్నారు. సో దేనికి మోసపోతున్నారంటే, మధ్యలో మీడియేటర్స్ ఉంటారు, బ్రోకర్స్ ఉంటారు, బేకార్నా కొడుకులు ఉంటారు అంతా. దాని గురించి ఇప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరికి స్క్రీన్ మీద షో అవ్వాలి, నేను ఫేమస్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో అది మైండ్లో పెట్టుకొని నేను ఇప్పుడు ఈరోజు వీడియో చేస్తున్నాను గైస్. సో మీకు చెప్తాను, వాచ్ చేయండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ప్లస్ ఫ్యాక్ట్ ఉంటుంది. చాలామంది ఈ వీడియోకి అయితే కామెంట్ చేస్తుండొచ్చు మేబీ. నా లైఫ్లో నాకు జరిగినాయి నేను మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. కంపల్సరీ చూడండి, వాచ్ చేస్తుండండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి. సో చాలా వరకు ఫ్రాడ్ నా కొడుకులో ఉంటారు గైస్. దాంట్లో మేనేజర్స్ కానీ, కోఆర్డినేటర్స్ కానీ, డైరెక్టర్స్ అంటే ఓకే వాళ్ళు. అంటే నేను వెళ్ళిన సలార్ మూవీకి ప్రశాంత్ నీల్ అనే పర్సన్ చాలా పెద్ద వ్యక్తి కదా. సో అలా చేయరు. ఆయన కనిపించని కూడా కనిపించాడు, ఎప్పుడో ఒకసారి వస్తాడు, జస్ట్ దూరం నుంచి చూస్తాడు, అది వేరే విషయంలే. కానీ నార్మల్గా గైస్ చెప్తున్నాను కదా, అసలు ఎంత దొంగనా కొడుకులు ఉంటారంటే, ఒకరిని ముడ్డలా ఉడపాలి. వాడు ఒకడు గైస్ మనీ లేకనే ఏదో ఒకటి చేసుకోవాలని ఉంటుంది. 1000 to 1500, 2000, 3000 వస్తుంటుంది గైస్ నార్మల్ పర్సన్స్కి. సో అప్పుడు నాకంతా లాంగ్ హెయిర్ ఉంటుండే, మంచిగా ఉంటుండే అప్పుడు, ఇంకా బాడీ గీడీ అంతా స్టిఫ్ ఉంటుండే. సో నేను ఫొటోస్ కూడా మెన్షన్ చేస్తాను గైస్. అసలు దాంట్లో ఏమైందంటే, నాకు తెలిసిన పర్సనే ఒకడు ఏం చేశాడు, నన్ను తీసుకెళ్ళాడు. మనకు తెలిసిన పర్సన్ వాడు ఏం చేశాడు, నేను దగ్గర ఒక 10 days or 8 days వెళ్ళాను కన్ఫామ్గా. ఇది సలార్ దానికి సలార్ మూవీ సెట్ మన RFCలో, రామోజీ ఫిలిం సిటీలోకి వెళ్ళాను. సో అందులో గైస్, మీరు నమ్మరో, నేను కార్లో వెళ్తుండే, నాదే డీజిల్, నాదే కథ, అన్ని నావే. ఈ మేనేజర్ దగ్గర ఏం రాపించాడు వీడు, నన్ను తీసుకెళ్ళినాడు. కారులో వస్తున్నాము, ప్లస్ కార్లో ఒక 5 members or 4 members వస్తున్నాము. వెళ్ళేది ఇద్దరమే, మళ్ళీ 4-5 members వస్తున్నామని చెప్పి రాపిచ్చి, నా పెట్రోల్ బొక్క నాకే ఖర్చులు అవుతుండే తెలుసా గైస్. లిటరల్లీ చెప్తున్నా కదా, అంటే నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. అయితే నేనేమని చెప్పిన, అరే అన్న, నా దగ్గర డబ్బులు లేక కాదు, నేను సంపాదించుకుంటున్నాను, నేను అంటే నా ఫస్ట్ సంపాదన జస్ట్ ఒక 1 or 2 days దాన్ని ఇవ్వండి అని చెప్పి నేను చెప్పాను. బట్ వాడేం చేశాడు, వాడు అసలు సరే అని చెప్పి నా నెంబరు గ్రూప్లో పెడతా, నా నెంబరు దాంట్లో ఉంటుంది, నా కార్ నెంబర్ కూడా పెడతా అని చెప్పి లాస్ట్కి వచ్చే లోపట్ల మనీ అంతా వాడే వేసుకుండు. ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలే గాయస్. అంటే తెలిసిన వాళ్ళే ఇలా చేస్తే తెలియని వాళ్ళు ఎంత చీట్ చేస్తారు తెలుసా గాయస్ దీంట్లో. ఇంకొకటి మెయిన్లీ లేడీస్కి ఎలా చేస్తారంటే,
ఛాన్స్ ఇప్పిస్తా, డైరెక్టర్ దగ్గరికి నీకు మెయిన్ లీడ్ ఇప్పిస్తా, లేకుంటే హీరోయిన్ లాగా యాక్ట్ చేపిస్తా, లేదంటే సైడ్ హీరోయిన్, సైడ్ క్యారెక్టర్, హీరోయిన్ ఫ్రెండ్, హీరోయిన్ సిస్టర్, హీరో సిస్టర్, ఇలా అని చెప్పి మస్తు చీటింగ్ చేశారు గ్యాస్. సీరియస్లీ చెప్తున్నాను, మస్తు అంటే మస్తు. మీరు వచ్చే ముందు 10 times కాదు 100 times ఆలోచించి రండి. ఎందుకంటే దీంట్లో ఉన్న వాళ్ళు 6 తేలి ఉంటారు కొడుకులు. ఎట్లా అంటే వాళ్ళని పట్టుకోలేం, వాళ్ళకి ఆఫీసెస్ ఎన్నో ఉంటాయి, వాళ్ళని మనం ఏమని అడుగుతాం చెప్పండి. ఫైట్ చేయడానికి కూడా ఉండదు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ శ్రీరెడ్డి తెలుసు కదా, శ్రీరెడ్డి గారు, ఆమె చెప్పింది 100% ఫ్యాక్ట్. ఆమె చెప్పింది ఏది చెప్పినా, కాకపోతే ఆమె వచ్చేసి బోల్డ్గా మాట్లాడుతుంది కాబట్టి కొంచెం ఆమెని అందరూ అవాయిడ్ చేశారు. బట్ ఆమె ఎవరు చెప్పినా కానీ కమిట్మెంట్స్ ఉంటాయి, ఇవనేది 100% జెన్యూన్ గైస్. నేను చెప్తున్నాను కదా, 100%. నేను యాజ్ ఏ యాక్టర్గా, యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను, ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఇంత ధైర్యంగా. ఎందుకనంటే ఈ వీడియో మేబీ వైరల్ అయినా కాకుండా కింద అయితే కంపల్సరీ బ్యాడ్ కామెంట్స్ అండ్ గుడ్ కామెంట్స్ కూడా నాకు కూడా ఇలా అయ్యాయి అని చెప్పి వస్తాయి. చూడండి గ్యాస్, ఎంతమంది మోసపోయారు. నేనైతే వెళ్ళింది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెళ్ళాను. జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, మొత్తం చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క సెట్ లాగా ఉంటారు, ఎవరికి ఒకరికి సంబంధం లేదు, ఎవరి పేమెంట్స్ వేరే పేమెంట్స్ ఉంటాయి. సో గైస్, మీరైతే ఇలాంటి చిక్కులో పడకండి. అనవసరంగా మీ కష్టాన్ని ఒకరోజు వేస్ట్ అయిందంటే ఒకరోజు డబ్బులు బొక్కనే కదా. 1000 రూపాయలు, 1000, 1500, 2000 అంతా బొక్కనే కదా. సో గైస్, వెళ్ళే ముందు ఒక 10 సార్లు ఆలోచించుకొని వెళ్ళండి. సో నేను అదే గైస్ చెప్పాలనుకున్నా ఈరోజు. బట్ ఇంట్లో ఇలా చీట్ చేస్తే ఏమొస్తుందిరా మీకు? అసలు ఏం రాదు కదా. ఒకరిని మోసం చేసి డబ్బులు తీసుకుని ఉంటే ఆ 1000 రూపాయలు 2000, ఆ 2000 10 రోజులు అయితే 20,000 అవుతాయి. ఆ 20,000తో నువ్వు ఎన్ని రోజులు బతుకుతావురా? ఎవడైనా సరే ఎన్ని రోజులు బతుకుతారు చెప్పండి. అందుకోసం గైస్, ఒకరిని మోసం చేయకండి. ఉన్న దాంట్లో రూపాయి ఉంటే రూపాయితోనే సంతోషపడండి. బట్ మీరు 10 రూపాయలు కావాలి, రూపాయి వచ్చేది 10 రూపాయలు ఆశించి ఒకరిని మోసం చేసి వాని డబ్బులు తీసుకొని వాని శాపనాలు అవన్నీ అవసరమా గైస్? కానీ నిజంగా చెప్తున్నా కదా, ఇవన్నీ పెద్ద డైరెక్టర్స్కి ఇప్పుడు ఏమంటారు, మూవీ ఇండస్ట్రీలో పెద్ద మేనేజ్మెంట్ ఉంటుంది కదా, ఆ మేనేజ్మెంట్ టీంకి అసలు ఇది తెలుస్తుందా? లేకుంటే వాళ్ళు కూడా కావాలని పట్టించుకోరా? లేకుంటే వాళ్ళు కూడా కావాలని సరేలే అని చెప్పి లైట్ తీసుకుంటారు? ఎంతమంది తెలుసా గైస్ మేనేజర్స్? ఒకడు ఏం చెప్తారు, గ్రూప్స్ ఉన్నాయి మావి. ఆ గ్రూప్లో ఒక దగ్గర రోజు నీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను. దాంట్లో గైస్ డైలీ వచ్చేసి ఒక 15 to 20 ఆడిషన్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తారు. అక్కడికి వెళ్తే ఒక్క ఆడిషన్ కూడా ఉండదు. అందులో 20 పంపిస్తే అందులో ఒక్కటే జెన్యూన్ ఉంటుంది. ఆ ఒక్కటి ఏదని అనుకోవాలి. 18 తిరిగే లోపట్ల మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కృష్ణానగర్, ఉప్పల్, ప్లస్ యూసుఫ్ కూడా, ప్రతి జాగాల ఇక్కడ పోతే మన ఇది అత్తాపూర్, మెహదీపట్నం, ప్లస్ ఎల్బీ నగర్లో కూడా గైస్, ప్లస్ ఇది గుర్రంగూడ, ఎంజాల్, బార్గస్లో కూడా పెట్టారు తెలుసా గైస్. అసలు లిటరల్లీ అసలు ఎంత చీట్ చేస్తారంటే మస్తు చీట్ చేస్తారు గైస్. సీరియస్లీ అసలు ఏం మనుషులో ఏమో కానీ ఒకరిని మోసం చేయాలని ఎట్లా అనిపిస్తుందో. మోసం చేయరా బాబు, వాడిని కూడా బాగుపడేటట్టు. ఇప్పుడు నువ్వు తీసుకోపోయినావు అనుకో, నువ్వు ఒక 10 రూపాయలు తీసుకో, తప్పలేదు, తెలిసి తీసుకో. వాడు కొద్దిగా నీకు ఇచ్చేసాడు, తెలియకుండా తీసుకొని నువ్వెందుకు బ్యాడ్ కాబట్టి చూతియే. సో గైస్, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళే ముందు చాలా చీకటి కోణాలు ఉంటాయి. అవి ముఖ్యంగా చెప్తున్నా, లేడీస్కి చెప్తున్నా నేను. వెళ్ళే ముందు ఏదో షో చేసి చేద్దాం అది అని చెప్పి అనుకుంటారు. బట్ ఆ షో వెనకాల, ఆ స్క్రీన్ వెనకాల చాలా అంటే చాలా బేకారు ఉంటాయి. ఆల్రెడీ ఎంతోమంది అనుభవించి ఉంటారు, వాళ్ళు తెగిస్తారు గైస్. ఎందుకంటే నాకు ఏంటంటే ఏది ఏమైనా సరే నేను ఫేమస్ కావాలని చెప్పి మైండ్ సెట్తో ఉంటారు ఎవడైనా కానీ, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అట్లా ఉన్నప్పుడు ఇంకా నువ్వు ఏం చేసినా కానీ ఫరక్ పడదు. బట్ నీ లాస్ట్కి వచ్చే లోపల మనీ చూసుకుంటే, లాస్ట్కి ఒక రోజు నీకు మైండ్లో ఒక్కడు ఉన్నప్పుడు మైండ్లో నీకు ఉంటుంది చూసినావా గైస్? సీరియస్లీ చెప్తున్నా, అసలు ఎందుకురా నా బతుక అనిపిస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి గర్ల్స్ అండ్ బాయ్స్. దీంట్లో ఇంకొకటి మెయిన్గా ఏంటంటే గే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు గైస్. నాకు కూడా చాలామంది తలిగారు, ఇది చేయి అది చేయి అని చెప్పి. సీరియస్లీ గాయస్, ఏమంటారు,
అమ్మాయిలకనే కాదు అబ్బాయిలకు కూడా మస్తు హరాస్మెంట్లు ఉంటాయి దీంట్లో. ఇక మంచిగా కనిపించిరంటే కథమే, ఇక మస్తు మంది గేనా కొడుకులే ఉంటారు. కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి గైస్. ఇక అట్లా చేసుకోకండి, లైఫ్ని ఆగం చేసుకోకండి. నా సజెషన్ వచ్చేసి ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళకండి. మీకు అంత టాలెంట్ ఉంటే యూట్యూబ్లో మీ టాలెంట్ చూపించండి. టాలెంట్ ఉందనుకో 100% మీరు అనేది ఫేమస్ అయిపోతారు. యూట్యూబ్ నుంచి ఎంతమంది వచ్చారు, మస్తు మంది వచ్చారు, మస్తు మంది ఫేమస్ అయిపోయారు. నైట్లా ఇన్స్టాగ్రామ్లా, మోజ్లా, ప్రతి సోషల్ మీడియాలో మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. ఏదో మనీ గురించి అప్పటికప్పుడు అని చెప్పి ఆలోచించి మీ టాలెంట్ని వెనకకి తొక్కేస్తారు గైస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయా ఇండస్ట్రీలో ఉన్నంత పాలిటిక్స్ దునియాలో ఏ పాలిటిక్స్ ఉండవు. మన సీఎంలు, పిఎంలు, గిఎంలు, ఇందులో కూడా మన ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఈ పాలిటిక్స్ అనేది నార్మల్. అది జస్ట్ ఒక 1 వీక్ ఉంటుంది, తర్వాత వదిలేస్తారు. వాళ్ళ లైఫ్లు వాళ్ళవి. జస్ట్ ఒక 1 మంత్ వరకు మాట్లాడుకోరు, తర్వాత అందరు ఒకటి అవుతారు. అదే గైస్, ఇక అది అన్నమాట ముచ్చట. ఇక ఎందుకనంటే గైస్, బీ కేర్ఫుల్. అందరు దొంగన కొడుకులే ఉంటారు. చూసిరండి, వచ్చి ఆగం కాకండి, వచ్చి మళ్ళా వాళ్ళ వీళ్ళకు బ్లేమ్ చేయకండి. చాలామంది చెప్తుంటారు, వాళ్ళ మాటలు నమ్మండి కంపల్సరీ. ఎందుకంటే ఒకటి వచ్చి చెప్పిండు అంటే వాడిని తొక్కాలి అని చెప్పి ఎంత పాలిటిక్స్ ఉంటాయంటే ఘోరంగా. ఒకటి లేస్తుండు అంటే కుడిపాలని ఉంటుంది, క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి, ఘోరంగా ఉంటుంది గ్యాస్. ఒకవేళ ఈ వీడియో వైరల్ అయితే నాకు కూడా కామెంట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో గట్టిగానే ఉంటాయి. సో ఎన్ని వచ్చినా నా బొచ్చి కూడా వీకలేరు వాడు కూడా. కానీ చెప్తున్నా గాయస్, అందు గురించి మీరు వచ్చేసి చాలా మంచిగా ఉండండి, ఇబ్బంది పడకండి. ఏది మన లైఫ్, మనము ఇండస్ట్రీకైనా ఏదైనా చేసేటప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి. కానీ ఏదో ఆలోచించుకుంటా మనకు డబ్బులు రాలి, మన కష్టపడ్డ డబ్బులు ఎక్కడ పోతాయి? అది రాకుండా ఎంత పిచ్చిలేస్తుంది. మనకు అవన్నీ అవసరం లేదు కదా. సో నాకు నా లైఫ్లో అలా జరిగింది గాయస్. సో దగ్గర నాకు ఒక 30,000 to 40,000 రావాలి, ఎక్కువనే రావాలి. బట్ నేను 30,000 to 40,000 అని చెప్పి చెప్తున్నాను. బట్ అలా జరుగుతాయి గాయస్. ఇక దానికి మనం ఏం చేయలేము అంటే ఏదైనా చేయొచ్చు. బట్ ఇక వాడు ఏదో తిన్నాడు అని చెప్పి మనం కూడా గలీజ్ చేసుకున్నాం అనుకో, అని బతుక అంతే అనుకొని వదిలిపెట్టుకోవాలి. ఇప్పుడు వాడు ఒక 100 రూపాయలు 200 రూపాయలకి నాకు ఫోన్ చేసి ఇదే అని చెప్పి మాట్లాడతాడు. అని బతుక అంటే వాడు ఆ రోజు దినం నా పైసలు తీసుకున్నాడు. నా పైసలు తీసుకొని ఏం ముందలా పడ్డాడు? ఏం లేదు కదా. అందుగురించి గైస్, ఎవరు నమ్మకండి, అందరు మంచిగా ఉండండి. ఏదో ఒక మంచి జాబ్ చేసుకుంటా బతకండి, ఇండస్ట్రీకి అయితే రాకండి. నేను కూడా అంటే ఇప్పుడు నార్మల్గా వదిలేశాను. ఇప్పుడైతే ఏం లేదు. అందుగురించి అంటే ఇట్లాంటి నా కొడుకుల వల్లనే నేను లైట్ తీసుకున్నా. నేను కూడా ఫేమస్ అవుదామని చెప్పి వెళ్ళాను. ఫేమస్ అయ్యేది పక్కన పెడితే ఈ నా కొడుకుల మధ్యలో ఉన్న మీడియేటర్స్ ఉంటారా, ఇరిటేషన్ చేపిస్తారు గాయస్. రోజు ఇరిటేషన్ చేపిస్తారు, పేమెంట్లు అయ్యారు, అంతా ఆగమాగం ఉంటుంది. ఓకేనా గాయస్, సేఫ్గా ఉండండి, స్టే హెల్తీగా ఉండండి. హెల్త్ ఇంపార్టెంట్, మంచిగా ఉండండి. ఓకేనా గైస్, ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. చూస్తున్నారు వీడియోస్ బట్ సబ్స్క్రైబింగ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మెన్షన్ చేయండి, నేను చేస్తాను. అంటే డైలీ రొటీన్ బ్లాగ్సే అయిపోతున్నాయి. సో మీకు కూడా బోర్ కొట్టవచ్చు, కాకపోతే టాపిక్ ఉంటుంది గైస్. చూడండి, ఒకసారి చూస్తేనే కదా తెలిసేది. అంటే ఆల్రెడీ ఫేమస్ అయిన వ్యక్తులను ఎవరైనా చూస్తారు గైస్. ఇప్పుడు మంచి మిలియన్స్ ల్యాక్స్లల్లా ఉన్నారనుకో, వ్యూస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, వాళ్ళవి వెళ్ళిపోతాయి. బట్ ఇప్పుడు కొత్తగా తీసే వాళ్ళు ఏం చేస్తారంటే, నన్ననే కాదు ఎవరైనా సరే కొత్తగా తీసే వాళ్ళది కంటెంట్ అలాగ ఉంటుంది. ఎలా అంటే వాళ్ళు చూస్తేనే కదా మీకు తెలిసేది. నచ్చుతూనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకుండా ఎవరు చేసుకోరు కదా, నేనైనా సరే చేసుకోను కదా. సో అది గైస్, సబ్స్క్రైబింగ్ అయితే మర్చిపోకండి. ఓకేనా గైస్, టేక్ కేర్, సీ యూ, బాయ్, టేక్ కేర్.